భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని, అంబేద్కర్ అందరివాడని ఎంపీ కడియం కావ్య అన్నారు. దేశ స్వాతంత్ర్య అనంతర కాలంలో ప్రపంచానికి ఆదర్శమైన స్వయం పరిపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం దేశ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమాన న్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరిచారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై సంవిధాన్ 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 జై బాపు జై బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ కొనసాగిద్దాం బాబా సాహెబ్ గారి ఆశయాలను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధులము ఎమ్మెల్యేలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అఫీషియల్స్, మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ మా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి. ఒక దళిత మహిళగా, ఒక దళిత బిడ్డలుగా, తర్వాత మహిళలుగా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఇప్పుడు ఓటు హక్కు కూడా కలగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు. మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నాము. ఒక రాజ్యాంగం రచించాడు, కేవలము హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా సమసమాజం నిర్మించాలి అన్న ఉద్దేశంతో, భారతదేశము అద్భుతంగా ముందుకు నడవాలి, అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఎంతో ముందు చూపుతోటి కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చాడు, గొప్ప గొప్ప రూల్స్ పెట్టినారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేద్దాము, లేకపోతే రాజ్యాంగంలో మార్పులు చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము. గత ఒక నెల రోజుల పాటు మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక రిలే పాదయాత్రలు నిర్వహిస్తున్నాము. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. గ్రామాల్లో కూడా ప్రతి చివరి ఇంటి వరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకి అసలు రాజ్యాంగం గొప్పదనం ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఏం చేశారు, బాపు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.